ఆఫ్టర్ బలగం సూపర్ డూపర్ హిట్ డైరెక్టర్ వేణు ఎల్లమ్మ అనే ప్రాజెక్టు రెడీ చేసుకున్నాడు. తనకు డైరెక్ట్గా అవకాశం ఇచ్చిన దిల్ రాజు ప్రొడక్షన్లో ఈ సినిమాను తెరకెక్కించాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే చాలా మంది హీరోలను అప్రోచ్ కూడా అయ్యాడు. కట్ చేస్తే ఎట్టకేలకు ఈ సినిమా కోసం ఓ హీరోని ఎంచుకున్నాడు వేణు. అయితే ఆ హీరో మరెవరో కాదు, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఇక ఈ న్యూస్ బయటికి రావడం ఇప్పుడు తెలుగు 2 స్టేట్స్లో హాట్ టాపిక్ అవుతాం. బలగం వేణు తన ఎల్లమ్మ కథను వెరీ ప్రెస్టీజియస్గా తెరకెక్కించాలని అనుకున్నాడు. దిల్ రాజు కూడా భారీ బడ్జెట్ పెట్టేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే మొదట ఈ సినిమా స్టోరీ నేషనల్ స్టార్ నాని కాంపౌండ్కి వెళ్ళింది. అన్నీ ఓకే అయిపోయాయని, తొందరలో షూటింగ్ మొదలవుతుందని అందరూ అనుకునే లోపే నాని ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ నితిన్తో చేస్తున్నట్టు దిల్ రాజు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. కానీ నితిన్ తమ్ముడు సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఆ తర్వాత ఎల్లమ్మ ప్రాజెక్ట్ శర్వానంద్ చేతుల్లోకి వెళ్ళిందని, తమిళ హీరో కూడా ఈ స్టోరీకి ఓకే చెప్పినట్టుగా మరో 2 న్యూస్లు బయటకు వచ్చాయి. కానీ వాటన్నింటినీ పక్కకు నెడుతూ బలగం వేణు దిల్ రాజు ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ను హీరోగా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. దేవి కూడా ఎల్లమ్మ లాంటి కథతోనే ఇండస్ట్రీలోకి హీరోగా లాంచ్ అవ్వడం బెటర్ అని ఫీల్ అవుతున్నట్టు వినికిడి. ఇక ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన అఫీషియల్ న్యూస్ దిల్ రాజు కాంపౌండ్ నుంచి తొందరలోనే బయటికి రానుంది.